కొంతమంది వారి కుటుంబాన్ని వాళ్ళే కూల్చుకుంటారు. కొంతమంది వారి కుటుంబాలను వారే నాశనం చేసుకుంటారు. వారు నాలుగు గోడల మధ్య సమాధానంగా ఉంచుకోవలసినటువంటి సంగతులను కూడా బహిర్గతం చేసి వారి కుటుంబాన్ని వారే అల్లరపాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. నా భర్త ఇలాగా, నా నా పిల్లలు ఇలాగా అని కొన్నిసార్లు వారి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ఎవరికి కూడా చెప్పుకోవటానికి ఇబ్బందికరమైనటువంటి సంగతులను కూడా చెప్పి వారి పరువును వారే తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఆలోచన చేయండి. పురుషులకి కొన్ని బలహీనతలు ఉంటాయి. బయట అక్కడక్కడ పుల్లా తిరిగి వచ్చినా కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి కొన్ని బలహీనతలు ఉంటాయి. రకరకాలైనటువంటి బలహీనతలు. అవన్నీ కూడా ఏం చేయాలంటే మనము రహస్యంగా ఉంచుకోవాలి. వారి బలహీనతలను స్త్రీలైనా పురుషులైనా సరే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల యొక్క బలహీనతలను ఇతరుల దగ్గర చెప్పి వారి కుటుంబాన్ని అల్లరిపాలు చేసుకునేటువంటి పని చేయకూడదు. అవి ఏ విధమైనటువంటి సమస్యలైనా పరుచుకోవలసినటువంటి సంగతులను నలుగురిలో చెప్పి అల్లరిపాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అయ్యో నా భర్తకు వ్యాధి వచ్చింది, కుష్టి వ్యాధి వచ్చేసింది బాబోయ్ అని వెళ్ళి ఊరంతా చాటింపేసి రాలేదు. అందరికీ కూడా కదా, నా భర్త 10 మందిలో గౌరవం కలిగినటువంటి వ్యక్తి, సిరియా దేశానికే సైన్యాధిపతిగా ఉన్నాడు అని అంటే ఎంత గౌరవం కలిగినటువంటి వ్యక్తి, రాజు దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి సమాజంలో ఒక గుర్తింపు కలిగి పేరు కలిగినటువంటి నా భర్తకి నేను కిరీటంగా ఉండాలి తప్ప మొల్ల కిరీటంగా ఉండకూడదని ఆ భర్తకు కలిగినటువంటి వ్యాధిని చాలా చాలా రహస్యంగా ఉంచింది. అర్థమవుతా ఉందా? కొన్నిసార్లు భర్తలకి భార్యలు ముళ్ళ కిరీటాల్లా ఉంటారు. అమ్మాయి ఇది ఎవరికి చెప్పొద్దు అని అన్నారా, అదే చెప్తారు పట్టుకెళ్ళి 10 మందికి. స్త్రీల దగ్గర ఉన్నటువంటి బలహీనత అంట అదేంటంటే, నీకొక్కదానికి చెప్తున్నాను ఇంకెవరికి చెప్పకే అని అన్నారంటే అదే ఆ విషయాన్ని 10 మందికి తక్కువలో తక్కువ 10 మందికి అన్నా చెప్తారంట. అమ్మ, మన కుటుంబాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మన పిల్లలకి కానీ భర్తకి కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే కొన్నిటిని రహస్యంగా ఉంచుకోవాలి. చెప్పుకోవాల్సినవి చెప్పుకోవచ్చు, కానీ కొన్నిటిని మాత్రం రహస్యంగా ఉంచుకోవాలి.